హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వస్త్ర ఉమేష్ వరల్డ్. నేను మీ లక్ష్మిని. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు భీమవరం నుంచి ఒక కస్టమర్ 3 శారీస్ అయితే పంపించారండి. అది పంపించేటప్పుడు కస్టమర్ చెప్పారు, దీన్ని ప్రతిదానికి కొంచెం డిఫరెంట్ డిజైన్ కావాలండి, శారీని బట్టి బ్లౌజ్ డిజైన్ అయితే ఉండాలి, చూడడానికి చాలా యూనిక్ గా ఉండాలని చాలా సార్లు కస్టమర్ అయితే చెప్పి పంపించారు. సో నేను ఆ 3 శారీస్ కి అయితే ఎలా డిజైన్ చేశానో ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ టిష్యూ శారీ అండి. ఇది టిష్యూ బెనారస్ అనుకుంటా అండి శారీ వచ్చేసి. సో శారీ మొత్తం ఫస్ట్ ఒకసారి అయితే శారీ మొత్తం చూపిస్తాను, చూడండి. శారీ అయితే చాలా బాగుందండి, కస్టమర్ సెలెక్షన్ చాలా బాగుంది ఈ శారీలో. శారీ మొత్తం అయితే ఇలా అయితే లైన్స్ అయితే ఇచ్చేసాడండి. లైన్స్ ఇచ్చేసి లైన్స్ కి ఇలా జిగ్జాగ్ స్టిచ్ అయితే వచ్చింది. లైన్స్ లో ఈ లైన్ వచ్చిన చోట టిష్యూ ఇచ్చాడండి. ఇది మొత్తం శారీ మొత్తం కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది శారీ. దీనికి డిజైన్ అయితే నేనైతే ఎలా చేశానో ఒకసారి చూపిస్తాను. సో శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే తీసుకున్నాను. శారీలో బ్లౌజ్ క్లాత్ అయితే చాలా క్వాలిటీగానే ఇచ్చాడు. సో నేనైతే దానికే డిజైన్ చేశాను. ఒకసారి అయితే చూడండి, స్లీవ్స్ చూడండి ఒకసారి. సో ఇదిగోండి, బోర్డర్ అయితే నేను ప్లెయిన్ గా అయితే బోర్డర్ ఇచ్చేసాను. సో హ్యాండ్ కి మిడిల్ పార్ట్ మొత్తం శారీలో ఏ డిజైన్ అయితే ఇచ్చాడో సో నేను అదే డిజైన్ అయితే తీసుకున్నాను. ఒకసారి ఇటు చూడండి, శారీలో ఇలా అయితే ఇచ్చాడు. సో అటు ఇటు బోర్డర్ ఇచ్చి కొంచెం ఇలా జిగ్జాగ్ స్టిచ్ అయితే ఇచ్చాడు. సో నేను ఇది మైండ్ లో పెట్టుకుని డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను. సో ఇదిగోండి హ్యాండ్ అయితే, ఇదిగోండి హ్యాండ్ కూడా అలానే జిగ్జాగ్ స్టిచ్ అయితే ఇచ్చాను. సో ఈ జిగ్జాగ్ స్టిచ్ లో నేను జరదోసి అయితే యూస్ చేసుకున్నాను, జరీ థ్రెడ్ యూస్ చేసుకున్నాను, నాట్ యూస్ చేశాను, జ్యువెలరీ స్టోన్ అయితే యూస్ చేశాను. అక్కడక్కడ కర్దానా బీట్స్ కూడా ఉన్నాయండి. సో మొత్తం ఇలా స్ట్రైట్ లో అయితే నేను మొత్తం శారీ బోర్డర్ ఇచ్చిన డిజైన్ అయితేనే చేసుకున్నాను. సో కింద వచ్చేసి బోర్డర్ అయితే తీసుకున్నాను. బోర్డర్ కి అయితే ఏమీ వర్క్ చేయలేదు. సో ఇది హ్యాండ్ వచ్చి సో మనకి ఎల్బో కన్నా కొంచెం కిందికి వస్తుందండి హ్యాండ్ వచ్చేసి. ఇది హ్యాండ్. సో దీనికి బ్యాక్ వచ్చేసి నేనైతే హై నెక్ అయితే ఇచ్చానండి. ఎందుకంటే దీనికైతే హై నెక్ ఇచ్చాను. ఇది కూడా అటు ఇటు ఒక లైన్ బోర్డర్ అయితే ఇచ్చానండి. లైన్ బోర్డర్ ఇచ్చి మొత్తం ఇలా వేవ్స్ కింద జిగ్జాగ్ లాగా ఇచ్చానండి. జిగ్జాగ్ ఇచ్చి సెంటర్ లో వచ్చేసి మళ్ళీ నాట్ స్టిచ్ అయితే యూస్ చేశాను. చాలా చిన్న చిన్న డిజైనింగ్ లోనైతే చేసుకున్నాను. ఒకసారి చూడండి. సో అటు ఇటు ప్లెయిన్ అయితే ఇచ్చాడు కాబట్టి సో నేను ఆ ప్లెయిన్ మీద చిన్న చిన్న బూటీ అయితే ఇచ్చాను. ఆ బూటీ కూడా శారీలో బూటీనే తీసుకున్నాను. సో శారీలో వచ్చిన బూటీని నేను చూసుకొని సో బ్లౌజ్ డిజైన్ లో అయితే యూస్ చేశాను. సో అటు ఇటు కూడా బూటీస్ అయితే యూస్ చేశాను. బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసి ఇలా హై నెక్ అయితే ఇచ్చామండి. సో ఫ్రంట్ వచ్చేసి 3 డాట్ బ్లౌజ్ అండి ఇది. నేను ఫ్రంట్ వచ్చేసి ఇలా వన్ సైడ్ అయితే డిజైన్ ఇచ్చాను. సో ఇదిగోండి చూడండి, వన్ సైడ్ డిజైన్ అయితే ఇచ్చాను ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసి. సో ఫ్రంట్ 2 బూటీస్ అయితే ఇచ్చామండి. సారీ గ్రీన్ కలర్ కదండి, అందుకే గ్రీన్ కలర్ మీద నేను రోజ్ గోల్డ్ జర్దోసి యూస్ చేశాను. అందుకే కొంచెం మంచి బ్రైట్ లుక్ అయితే వచ్చింది డిజైన్ అయితే. సో డిజైన్ అయితే చాలా బాగుందండి ఇది. సో ప్రతి డిజైన్ మనం సారీ థీమ్ ని బట్టి తీసుకుంటే అది డిఫరెంట్ గా ఉంటదండి, కొత్తగా అనిపిస్తుంది చూడడానికి కూడాను. ఒక్కసారి శారీని పక్కన పెట్టుకుని బ్లౌజ్ పక్కన పెట్టుకుని ఒక్కసారి మనం ఆలోచించి చూస్తే ప్రతి డిజైన్ కూడా మనకి శారీలోంచి తీసుకోవచ్చు. వేరే వేరే డిజైన్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఆర్గంజా శారీ అండి, ఫుల్ లైట్ వెయిట్ శారీ. ఫస్ట్ శారీ డీటెయిలింగ్ అయితే మీకు చూపిస్తాను క్లియర్ గా చూడండి. సో శారీ అయితే ఇదిగోండి ఇలా ఉంది. పళ్ళులో అయితే కాంట్రాస్ట్ కలర్ అయితే ఇచ్చాడండి. ఇదిగోండి ఇది పళ్ళు. పళ్ళు పీకాక్. సో ఓకే, సో పీకాక్ అయితే ఇచ్చాడండి. పళ్ళులో టిష్యూ ఇచ్చాడండి, మొత్తం పీకాక్ ఇచ్చేసి టిష్యూ ఇచ్చాడు. శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీ ఇచ్చాడు. ఫుల్ లైట్ వెయిట్ శారీ అండి ఇది.
సో దీని బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ ఇచ్చాడండి, అంటే బ్లూ కలరే ఇచ్చాడు. సో నేనైతే బ్లూ కలర్ మీదే వర్క్ చేశాను. ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇదిగోండి బ్లౌజ్, చూస్తూనే చాలా బ్రైట్ గా అనిపిస్తుంది కదండి బ్లౌజ్. ఇదిగోండి బ్లౌజ్. ఫస్ట్ స్లీవ్ చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇదిగోండి స్లీవ్ వచ్చేసి నేను కింద స్కాలప్ ఇచ్చి చిన్న చిన్న బుటీ ఇచ్చి చిన్న చిన్న పెటల్స్ కింద ఇచ్చాను. అక్కడక్కడ నాట్ స్టిచ్ అయితే యూస్ చేశాను. హ్యాండ్ మొత్తం చివరైతే కర్వ్స్ యూస్ చేసుకున్నాను. పళ్ళులో ఎలాంటి కాంట్రాస్ట్ కలర్స్ అయితే ఇచ్చాడో సో నేను బ్లౌజ్ లో కూడా అదే కలర్ యూస్ చేసుకున్నాను. బ్లౌజ్ మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న బుటీ అయితే ఇచ్చానండి. సో ఇది హ్యాండ్. బ్యాక్ నెక్ అయితే హై నెక్ ఇచ్చానండి. బ్యాక్ హై నెక్ కి కూడా స్కాలప్ ఇచ్చాము, అక్కడక్కడ చిన్న చిన్న బుటీ ఇచ్చాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 2 సైడ్స్ అయితే వర్క్ చేసామండి. సో శారీ అయితే చాలా ట్రాన్స్పరెంట్ శారీ. సో మనం సింగిల్ లేయర్ వేసుకున్న అటు సైడ్ ఇటు సైడ్ అయితే మన వర్క్ కనిపిస్తుంది. సో అందుకోసమే 2 సైడ్స్ కూడా నేను వర్క్ చేశాను. 2 సైడ్స్ వర్క్ కూడా ఒక్కసారి చూడండి. ఈ షేప్ లో అయితే ఇచ్చానండి, కర్వ్ ఇచ్చి ఇట్లా అయితే ఇచ్చాను. సో అటు సైడ్ కూడా సేమ్ అలానే ఇచ్చాను. శారీ మొత్తం ఇలా మనం వేసుకున్నా కూడా శారీ లోపల నుంచి మనకి డిజైన్ అయితే కనిపిస్తుంది. సో 1 సైడ్ ఇచ్చి 1 సైడ్ ఇవ్వకపోతే ఈ శారీకి అయితే బాగోదు. సో అందుకే నేను 2 సైడ్స్ అయితే ఇచ్చాను. సార్ చూడండి డిజైన్, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్, స్లీవ్స్. నెక్స్ట్ శారీ వచ్చేసి టిష్యూ, గ్లాస్ టిష్యూ శారీ అండి అది. సో మీకు ఆ శారీ డిజైన్ ఎలా చేశానో ఒకసారి చూపిస్తాను చూడండి. సో శారీ వచ్చేసి గ్లాస్ టిష్యూ అండి. ఫస్ట్ శారీ చూడండి, ఫుల్ గ్లాస్ టిష్యూ శారీ వచ్చేసి. కింద వచ్చేసి మీకు కాంతా వర్క్ స్టైల్లో అండ్ కట్ వర్క్ స్టైల్ అండ్ కచ్ వర్క్ స్టైల్ అలా 2-3 షేడ్స్ లో యూస్ చేశారండి. శారీకి కింద అయితే స్కాలప్ ఇచ్చాడు. సో మనం ఈ శారీని బేస్ చేసుకుని బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో ఒకసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పళ్ళు అండి, ఇది మొత్తం పళ్ళు. దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే ఇచ్చాడు, బ్లౌజ్ మొత్తం ఎక్కడ డిజైన్ అయితే ఇవ్వలేదు. సో నేను దీన్ని బేస్ చేసుకుని బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను. సో ఆ బ్లౌజ్ డిజైన్ ఎలా చేశానో చూపిస్తాను. బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో ఇది బ్లౌజ్ డిజైన్ అయితే ఇదిగోండి. ఫస్ట్ హ్యాండ్ డిజైన్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. యాజ్ ఇట్ ఈజ్ శారీలో ఎలా వచ్చిందో అలానే చేశాను. ఇది మొత్తం మగ్గం వర్క్ అండి, మిషన్ వర్క్ అయితే కాదు. సో ఇదిగోండి యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి. లిటిల్ బిట్ థ్రెడ్ లో చేంజెస్ వచ్చినాయి తప్ప కలర్స్ డిజైన్ లో అయితే ఎలాంటి చేంజెస్ లేవు. సో ఎగ్జాక్ట్ థ్రెడ్స్ అయితే అసలు మనకి దొరకలేదు. సో కొంచెం లైట్ కలర్ అయింది థ్రెడ్ వచ్చేసి, మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ అయితే వచ్చింది. ఒక్కసారి చూడండి. కింద స్కాలప్ ఇచ్చానండి నేను కూడా బ్లౌజ్ కి వచ్చేసి. సో ఇది మొత్తం థీమ్ మొత్తం శారీలోంచే తీసుకున్నానండి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం శారీ థీమ్ అయితేనే యూస్ చేశాను. శారీలో వచ్చిన బుటీ కూడా బ్లౌజ్ బుటీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే యూస్ చేశాను. ఇది మొత్తం వచ్చేసి నేను మగ్గం వర్క్ మీద చేసుకున్నానండి. సో ఇది వచ్చేసి స్లీవ్. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ హై నెక్ అయితే ఇచ్చానండి. చాలా అంటే చాలా బాగుందండి ఇది డిజైన్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా డిఫరెంట్ గా కూడా ఉంది. బ్లౌజ్ మొత్తం హై నెక్ వచ్చేసి 1 సైడ్ మొత్తం స్ట్రైట్ లైన్ ఇచ్చాను. మొత్తం టోటల్ ఇలా వర్క్ ఇచ్చి అక్కడక్కడ చిన్న చిన్న బుటీ అయితే ఇచ్చామండి. సో ఇదిగోండి డిజైన్ లో అయితే చిన్న చిన్న స్కీపర్స్, గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ శారీలో వచ్చిన కలర్స్ యూస్ చేసాము. సో ఇలా ప్లెయిన్ గా వదిలేస్తే బాగుండదని కింద కింద కించ వేవ్స్ కింద అయితే ఇచ్చాము చిన్న చిన్నగా. అది కూడా అప్ అండ్ డౌన్ లో ఇచ్చానండి వేవ్స్ కూడా.
సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా ఇచ్చామండి. 3 పాయింట్ నెక్ అయితే ఇచ్చాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అదిగోండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఒక్క ఫ్లవర్ ఇచ్చి చిన్న చిన్న లీవ్స్ ఇచ్చాము. హ్యాండ్స్ అండ్ బ్యాక్. సో ఈ డిజైన్స్ అయితే మీకు ఎలా ఉన్నాయో నాకు చిన్న కామెంట్ చేయండి. అలాగే ప్రతి డిజైన్ కూడా శారీని బట్టి మనం డిజైన్ చేసుకుంటేనే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నేను ప్రతి వీడియోలోని చెప్తాను శారీని బట్టి డిజైన్ తీసుకోవాలి, శారీని బట్టి డిజైన్ తీసుకోవాలని. సో మనకి ఆలోచించగలిగే ఐడియాస్ ఏమైనా ఉంటే మనం ప్రతి ప్యాటర్న్ మనమే ఓన్ గా డ్రా చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు. అలా చేస్తేనే కస్టమర్ కి ఎనీ టైం కొత్తగా అనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. లేదు మనం ఇంకొక డిజైన్ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేస్తే రెగ్యులర్ గానే ఉంటుంది, అదైతే అందరూ చేసేస్తారు అలాగా. సో అలా కాకుండా మనం శారీని పక్కన పెట్టుకుని సో ఈ డిజైన్ ఎలా చేస్తే బాగుంటుంది, కస్టమర్ కి ఎలా చేస్తే నచ్చుద్ది, ఎలా అయితే యూనిక్ గా మనం చూపించగలం అనేది ఒక్కసారి మనం ఆలోచించి చిన్న పేపర్ పెన్ పట్టుకుని కొంచెం డ్రా చేసుకుని మనం కొంచెం శాంపిల్ వేసి చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది అని. సో కొంచెం టైం టేక్ అయితే పడుతుందండి మామూలుగా అయితే. సో డిజైన్ మనం డ్రా చేసుకోవాలి, దానికి శాంపిల్ వేసుకోవాలి, ఓకే అయిన తర్వాతనే మనం డిజైన్ ఫ్రంట్ కి మూవ్ అవుతాము. సో అప్పుడే మనకి ఇలాంటి డిఫరెంట్ గా యూనిక్ గా వస్తాయి డిజైన్స్. సో ఈ డిజైన్ ఎవరైనా చూస్తే శారీలో బ్లౌజ్ ఇచ్చేసి ఉంటాడు అని అనుకుంటారు, కానీ ఈ డిజైన్ మొత్తం మనం చేసింది. సో ఏ డిజైన్ అయినా సరే నేను ఫస్ట్ శారీని బట్టే తీసుకుంటానండి. చూసారు కదండి ఇవాళ మా డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, శారీని బట్టి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో చిన్న కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే మీకు ఏమైనా కొత్త డిజైన్స్ ఏమైనా కావాలి అనుకున్నా సో మీరు ఏదైనా శారీ నాకు ఒక పిక్ పెట్టినా దానికి ఎలా డిజైన్ చేస్తే బాగుంటుందని కూడా మీరు ఒక కామెంట్ సెక్షన్ లో చిన్న కామెంట్ చేస్తే సో దానికి ఎలా బాగుంటుంది ఏంటి అనేది నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.